కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎగ్గొస్తే పొంగదయ్యా పోతుంది. నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. అయ్యో పాపం, సీఎం రేవంత్ అన్న జీవితంలో గిప్పటిదాకా గిసొంటి వార్నింగ్లు గిసొంటి మాటలు ఎవ్వరు అనలే కావచ్చు. రేవంత్ అన్న కూడా ఎన్నడూ పడలే కావచ్చు. అంటే ఏ సీఎంను తిట్టడానికి తిట్టు జనాలు బగ్గనే తిట్టిరు సీఎం రేవంత్ అన్నను. అది వేరే ముచ్చట గానీ చెయ్యి పార్టీకి సీఎం అయిన రేవంత్ అన్నను చెయ్యి పార్టీ లీడర్లకు గింతగానం తిట్టంగా నేనైతే ఎప్పుడు చూడలే ఉల్లా. అసలు వేరే పార్టీ వాళ్ళు కూడా గింతగానం తిట్టలే. కళ్ళు నెత్తికెక్కినాయా నీకు అని అన్నదుల్లా అంటే కొండ సూర్యకక్కోల బిడ్డ సుష్మిత. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. ఇక 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని రేవంత్ అన్న మాట్లాడిన మాటల మీద కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కొండ సుష్మిత. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. రేవంత్ అన్న రాష్ట్రానికి చేసింది ఏం లేదట, ఇంకా మీదికేంచి ఏం చేసిందటంటే ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. ఇక రేవంత్ అన్న తోటి పాటు పొంగులేటి సీనన్నను కూడా కలిపి అందుకున్నది గట్టిగానే. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎగ్గొస్తే పొంగదయ్యా పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు ఇక్కడ. అగో ముఖ్యమంత్రి రేవంత్ అన్నో లేకపోతే పొంగులేటో తెలియకుండా చేస్తున్నారట పాలన. చెయ్యి పార్టీలు అందరూ సీఎం లానే ముచ్చట సుష్మిత శెల్లకు తెలియదా ఏంది? కానీ ఇప్పుడు చెయ్యి పార్టీ పరిస్థితి ఎట్లున్నది కూడా ఒక మాట చెప్పింది. మరి చూడురు అది కూడా. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది ఇక్కడ. మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది ఇక్కడ, అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు వర్సెస్ సైకిల్ పార్టీకి వచ్చిన షెయి పార్టీ లీడర్లు అన్నట్టు. మరి ఈ ముచ్చట మీదున్న షెయి పార్టీ పెద్ద లీడర్లకు తెలియదా? తెలిసినా మాకేంది అని సపరేట్ కూకుంటున్నారా? గట్ల ఊకుంటే సూర్కు నిప్పు పెట్టి సొంత ఇల్లు తలగబెట్టుకున్నట్టు అవుతుంది కదా. ఏమో ఈ షెయి పార్టీ వాళ్ళు కానీ వచ్చే ఎలక్షన్ లో పరకాల ఎమ్మెల్యే నేనే అని గట్టిగా చెప్పింది. మళ్ళా రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. అమ్మ డైరెక్ట్ రేవంత్ అన్నకే ఛాలెంజ్ చేసింది. నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు అని గట్టిగానే మాట్లాడింది. మరి గిట్లెందుకు మాట్లాడిందట అంటే యోగిందుకు రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. వచ్చే ఎలక్షన్ లో కూడా ఇప్పుడున్న రేవూరి ప్రకాష్ రెడ్డినే పరకాల ఎమ్మెల్యేగా మళ్ళా గెలిపియాలే అని రేవంత్ అన్న మాట్లాడుడే సుష్మిత కోపానికి కారణం. మరి గైనను గెలిపియాలంటే గీమకెందుకు కోపం? ఇద్దరొక పాటోలే కదా అని అంటే పరకాలకెంచి సుష్మిత పోటీ చేయాలనుకుంటున్నది కాబట్టి. ఇక మరి ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లకు గింత ముందుగానే ఎందుకు మాట్లాడిండో రేవంత్ అన్నకే తెలియాలి. గానీ ఇప్పుడు మాట్లాడిన మాటలే కాకుండా ఓ పెద్ద వార్నింగ్ కూడా ఇచ్చింది కొండ సుష్మిత. కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్ని బయట పెట్టాల్సి వస్తుంది. అగో కౌంటర్లు రీకౌంటర్లు ఇస్తే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తా, ఉన్నాయని బయట పెడతా అని మైక్ పట్టుకొని డైరెక్ట్ రేవంత్ అంటే బెదిరించింది కొండా సుష్మిత. అయినా కూడా కౌంటర్ ఇచ్చిండు వద్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిల దెబ్బ అని. ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. మరి ఇక కౌంటర్ వచ్చింది కాబట్టి ఆ లోపల ఏమున్నాయో అవి ఎన్నడూ బయట ఎత్తుందో కొండా సుష్మిత అని మస్తుగా ఎదురు చూస్తున్నారు తదిమ పాటోళ్ళు. కానీ కొండా వర్సెస్ అనుముల అనే పంచది అయితే మస్తుగా నడిచేటట్టున్నది ముంగట. గప్పట్లో కూడా ఓ పారు రేవంత్ అన్న మీద గట్టిగానే మాట్లాడింది కొండా సుష్మిత. మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడింది. మరి కొండా సూర్యకక్కే ముంగటుండి రేవంత్ అన్న మీద మాట్లాడలేక ఎనుకోండి బిడ్డతోటి మాట్లాడిస్తున్నదా, లేకపోతే షెయి పార్టీ లీడర్ల హస్తం కూడా ఉన్నదా దీంట్లో ఈ తిట్టే కార్యంలో అని అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. అయితే బిడ్డ మాట్లాడిన మాటల మీద 3 రోజుల లోపల సమాధానం ఇవ్వాలని సురేఖకు నోటీసులు ఇచ్చారు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు. ఇక చూడాలి మరి ఇంకా ముంగట ఎట్లుంటుందో కథ. కొండా సురేఖ ఏమంటుందో, రేవంత్ అన్న ఏమంటారో, ఇంకా తతిమ పాటోళ్ళు ఏమంటారో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.